నమస్తే, వెల్కమ్ టు హైపర్ న్యూస్. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గూడూరు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి తప్ప గత వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్లో ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సాధుపేట సెంటర్ వద్ద ఇది మంచి ప్రభుత్వం ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ హాజరయ్యారు. ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో జరిగిన సామూహిక సీమంతాల్లో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాల్గొని గర్భిణులను ఆశీర్వదించారు. ప్రజావేదిక సభలో గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసిన రోడ్లు తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఏమీ చేయలేదని, వాలంటీర్ల చేత రాజీనామా చేయించి వారిని రోడ్డు మీద పడేశారని తెలిపారు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పంపలేరు బ్రిడ్జిని మంజూరు చేయించామని, గత వైసీపీ ప్రభుత్వం బ్రిడ్జిని పూర్తి చేయలేదని, అతి త్వరలో పంపలేరు బ్రిడ్జిని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తుందని, ప్రజలందరూ గత వైసీపీ నేటి టీడీపీ ప్రభుత్వ పాలనను బేరీజు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, నాయకులు శీలం కిరణ్ కుమార్, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, శివకుమార్, చంద్రమౌళి, మోహన్, అల్లి భాషా, శ్రీధర్, ఇజ్రాయెల్, రవీందర్ రెడ్డి, మట్టం శ్రవణ్, కల్పన, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం అంటే ఏంటంటే 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఎటువంటి అభిప్రాయం ఉంది, ఈ 100 రోజుల్లో మనం ఏం చేశాం అంటే ఎన్డీఏ గవర్నమెంట్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ ఏం చేసిన దాన్ని మీతో మాట్లాడి చర్చించి ఒక ప్రజావేదిక పెట్టి మీ దగ్గర వచ్చేటువంటి అర్జీల్ని స్వీకరించి అధికారులకు ఇచ్చి అవి కూడా పరిష్కరించే దిశగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ 100 రోజుల్లో మీ ముందుగా తల్లి మీ అందరికీ నన్ను 2వసారి శాసనసభ్యుడిగా గెలిపించినందుకు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాము. మీ అందరి దయ వల్ల ఈరోజు శాసనసభ్యులైనా ఇక్కడ మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నానంటే అంతా మీ దయ అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ, నా గూడూరు 67 లక్షలతో సిల్ట్ తీయించాను కాలువల్లో. మీరు చూసుంటారు, గత 5 సంవత్సరాలు ఎక్కడ కూడా సిల్ట్ తీసేటువంటి పరిస్థితి లేదు. మీరు చూసారు లేదు, మీ ఇళ్ల ముందు కూడా కాలువ శుభ్రం చేసే పరిస్థితి లేదు. మీ ఇళ్ల ముందు లైట్లు కూడా వేసి దిక్కుమొక్కు లేదు. మేము గెలిచిన తర్వాత మొత్తం 67 లక్షలతో గూడూరు పట్టణంలో మొత్తం సిల్లు తీసే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టామని చెప్పి నేను తెలియజేస్తుంటున్నారు. అట్లాగే తల్లి, మేము గెలిచిన తర్వాత ఈ 100 రోజుల్లో R&B రోడ్లు, పాడేరు రోడ్లు అంటే కూడా 3,85,00,000 రూపాయలు శాంక్షన్ చేసి తీసుకొచ్చారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ చెన్నూరు రోడ్డు మొత్తం దారుణమైన పరిస్థితి, పొరపాటు దాకా అవన్నీ కూడా రోడ్డు శాంక్షన్ తీసుకొచ్చారని చెప్పి కూడా అందరికి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ 100 రోజుల్లో ఇప్పుడే హౌసింగ్ ఏఐ గారు మీకు చెప్పారు, గతంలో వాళ్ళు ఇల్లు ఇచ్చారు. ఎంత గద్దెలు ఇచ్చారు? అంత గద్దెలు ఇచ్చారు. ఆ ఇంట్లో ఏంటంటే పెళ్లి చేస్తుంటే భార్య బయట ఉండాలా, భర్త లోపల ఉండాలా, లేకపోతే భార్య లోపల ఉండాలా, భర్త లోపల ఉండాలా. లోపల బాత్రూమ్ కూడా కట్టించుకునేటువంటి స్థలం లేకుండా చేశారు. జగనన్న కాలనీ అని చెప్పి అంత గదు స్థలం ఇచ్చి ఎందుకు ఇల్లు ఇచ్చారో అర్థం కాలేదు. దాదాపు 6,000 చిల్లరంటే మిగిలిపోయినాయి కట్టుకోకుండా. ఎవరు కట్టుకోవాలమ్మా? అవన్నీ కూడా రద్దు చేయమని చెప్పాను నేను డిపార్ట్మెంట్ వాళ్ళకి. రద్దు చేసి వాళ్ళందరికీ కూడా రేపు మనం 2 సెంట్లు అంటే 12 అంకణాలు మనం ఇస్తున్నాం. డబ్బులు ఎంతంటే 4,30,000 ఒక ఇంటికి. చెప్పడం కూడా అవసరం అంతా ఏదో కాముగా ఉన్నారు. ఈ జగన్ గవర్నమెంట్ కాదమ్మా, ఇది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గవర్నమెంట్ ఇది. యారు యాక్టివ్గా ఉండాలా. అప్పుడైతే భయం మీకు ఏం చేస్తే ఏమవుతుందని. ఇంకో భయపడిన అవసరం లే. ఎందువల్లంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గెలిచినా, పవన్ కళ్యాణ్ గారు గెలిచినా, సునీల్ కుమార్ గెలిచినా మీ దయ, మీరు గెలిపిస్తేనే గెలిచాం. కాబట్టి మా దగ్గర మీకేం భయం లే, సంతోషంగా ఉండండి. ఇబ్బంది తల్లి, మేము 4 లక్షలు ఇల్లు ఇస్తున్నామంటే కూడా మీరు గమ్ముంటా. ఇంకా 1,80,000 ఇల్లు బెస్ట్ ఇంకా చెప్పండి. కాబట్టి తెల్లారు ఇచ్చినప్పుడు మీరు చెప్తే మీ ఆశీర్వాదం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆ భగవంతుడు దేవుడు ఆశీర్వాదం పొందుతాడని చెప్పి నా బాధ, అంతకన్నా ఏమిలే. అట్లాగే తెల్లారా ముఖ్యంగా ఇక్కడ ఈ సెంటర్లో బ్రిడ్జి నేను శంకుస్థాపన చేశా, నేను శాంక్షన్ చేశా. 5 సంవత్సరాలు నన్ను ఎట్లా ఊహించారు మీరు. 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అక్కడ ఒక కట్టడి మట్టి కూడా ఇలా అట్టే ఉంది, ఇంకా పూర్తి కావాలి.
దాన్ని ఖచ్చితంగా త్వరలో ఇంకొక 8 కోట్లు అవసరం అని చెప్పి మన అధికారులు చెప్పారు. దాన్ని కూడా పూర్తి చేసి ఈ బ్రిడ్జి పైన బస్సులు రాకపోకల్ని మళ్ళీ పునరుద్ధరిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను అందరికి కూడా. అట్లాగే తెల్లారా మీరు ఆలోచించండి, 95లో మీ అందరి దయ వల్ల మున్సిపల్ చైర్మన్ నేను ఆ రోజు వేసిన రోడ్లు, నేను ఎమ్మెల్యేగా 2014లో గెలిచినప్పుడు వేసిన రోడ్లు తప్ప ఈ గవర్నమెంట్ లో మీ వీధుల్లో ఎక్కడైనా సరే ఒక సిమెంట్ రోడ్ అయినా వేశారా? ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఎక్కడ ఇలా గూడూరులో ఒక్క సిమెంట్ రోడ్డు వేసామంటే అది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో నేను శాసనసభ్యుడిగా ఇక్కడ ఉన్నప్పుడు తప్ప ఇప్పుడు దాకా కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రోడ్డు వేసిన దాఖలాలు లేవని చెప్పి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా. నేను గూడూరులో పెట్టా, గూడూరులో పెరిగా, ఇక్కడే కాలేజ్ చైర్మన్ కూడా గెలిచా. నాకు తెలుసు నా గూడూరులో ఏం చేయాలో నాకు తెలుసు. అంతేగాని ఊరు తీరులో తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యేగా నిలబెడితే నష్టపోయేది మనంతా నష్టపోతాం. ఎందువల్లంటే మీ వీధులు తెలియదు, మీ అడ్రస్లు తెలియదు, ఎన్ని వాటిలో తెలియదు, వాళ్ళు ఏం చేసే పరిస్థితి లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యత్యాసం చూసుకోమని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాగే పొదుపు మహిళలు ఉన్నారు, అసలు పొదుపు పథకాలు పెట్టింది నారా చంద్రబాబు నాయుడు గారు, గుర్తుపెట్టుకుంటే ఒకసారి. అట్లాగే తెల్లారా వెలుగు ప్రాజెక్ట్, పేద చదువుకున్నటువంటి వాళ్ళ కోసం వెలుగు ప్రాజెక్ట్ పెట్టి తద్వారా వివోఐలు పెట్టింది కూడా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు వివోఐలను పెట్టి మీ ఉద్యోగాలు ఇస్తే పోయిన ఎలక్షన్స్ లో మీరు ఏం చేసి అర్థం చేసుకోమని తెలియజేస్తున్నాం. అది మీ తప్పు కాదు. మీ అప్పట్లో రాజకీయ నాయకులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపించి ఫ్యామిలీకి చేయించిన పరిస్థితి కూడా నాకు తెలుసు. అయితే మీకు చెప్పేది నా చిన్న వినమ్మ తెల్లారా, వచ్చే ఎలక్షన్స్ లో ఎవరు కూడా రాజకీయంగా మీరు పాల్గొనద్దమ్మా. మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళు ఓట్లు వేయడం తప్ప మీరు ప్రచారం చేస్తే అది బాగుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీ ఉండేటటువంటి మీ పదవి కాలం కానీ ఉద్యోగం కానీ 3 సంవత్సరాలే. 3 సంవత్సరాల తర్వాత అందరినీ మార్చవచ్చు, తీసేయచ్చు, కొత్త వాళ్ళని పెట్టచ్చు. కానీ మేము దానికి పోట్లే. ఎందువల్లంటే మీరు ఒకవేళ తప్పు చేసినా ఇక తప్పు చేయని చెప్పి ఇక ఏ గవర్నమెంట్కి సపోర్ట్ అవసరం లేదు. మీరు నోట్లుగా ఉండండి, మీ పొదుపు లక్ష్యం మీటింగ్ పెట్టుకోండి, వాళ్ళకి ఏం కావాలో తీసేయండి, అది ఏదైనా జరుగుతుందో దాన్ని పర్యవేక్షించండి తప్ప మీరు రాజకీయాలు చేస్తే ప్రమాదం మీకేనమ్మా. ఎందుకంటే మేము వాళ్ళలాగా అంత కఠినంగా ఉండేది కాదు. మేము కూడా వాళ్ళు గెలిచిన తర్వాత ఎవరైతే తెలుగుదేశం ఉన్నారో అందరూ తీసేశారు. ఇప్పుడు మేము కూడా తీసేయచ్చు, ఎందుకంటే మాకు తెలుసు ఎవరు ఇక్కడ ఏం చేశారో మాకు తెలుసు. కానీ మీ నోటికాడ మీ ఉద్యోగాలని తప్పించడం అనేది పాపం కాబట్టి ఆ జోలికి మేము రావట్లే. కాబట్టి ఆసుపత్రిలో ఫ్రీజుల కొరతను తగ్గించే విధంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన సొంత నిధులతో ఆయన తండ్రి జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్ అందజేయడం అభినందనీయమని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సోదరుడు సురేష్ కుమార్ వారి తండ్రి పెంచలయ్య జ్ఞాపకార్థం 85,000 రూపాయలు విలువ చేసే శీతల శవపేటిక అందించారు. గూడూరు డివిజన్ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి గూడూరు పట్టణంలోని గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఉందని గుర్తించిన గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆయన తండ్రి పెంచలయ్య జ్ఞాపకార్థం ఒక ఫ్రీజర్ కొనుగోలు చేసి తన సోదరుడైన సురేష్ కుమార్ చేతుల మీదుగా ఆసుపత్రికి అందించారు. ఈ సందర్భంగా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా బేగం మాట్లాడుతూ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు ఆయన సొంత నిధులతో సదుపాయాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఈ క్రమంలో ఫ్రీజర్ అందజేసినందుకు ఆయనకు మరియు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాజా, టీడీపీ నాయకులు సురేష్ కుమార్, ప్రణీత్ యాదవ్, వేముల సునీల్, ఓం ప్రకాష్, ముబా చరణ్, దయాకర్, అరుణ్, శ్రీనివాసులు, వెంకట సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
సునీల్ సారు వాళ్ళ తమ్ముడైన పాసం సురేష్ గారి ద్వారా వాళ్ళ తండ్రి గారైన పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు 2 ఫ్రీజర్స్ మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్కసారి ఆర్టీఎల్ జరిగి 4-5 బాడీలు కూడా ఒకేసారి ఎట్ ఏ టైం పెట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు ఫ్రీజర్ కొరత అయితే ఉంది. ఈ టైంలో సార్ ఇవ్వడం ఇది మాకు చాలా ఉపయోగకరమైన విషయం. పాసం సునీల్ సారు ఎప్పుడు పేద ప్రజలన్నా వాళ్ళ పట్ల కొంచెం బాగా చేయండి అమ్మా అని ఎప్పుడు చెప్తుంటారు. సార్కి పేద ప్రజల పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంది. సార్కి సార్ కుటుంబానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వాళ్ళ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన ఎమ్మెల్యే పాసం సునీల్ గారి వారి తండ్రి జ్ఞాపకార్థం, పాసం పెంచలయ్య గారి జ్ఞాపకార్థం మా గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్కి ఈ శవాలను నిల్వ చేసేటటువంటి ఫ్రీజర్ డొనేట్ చేస్తున్నారు ఈరోజు. అది చాలా సంతోషకరమైన విషయం. అసలు పాసం సునీల్ అంటేనే గూడూరు, గూడూరు అంటేనే పాసం సునీల్. ఆయన గూడూరుకి ఒక పెద్ద అసెట్. ఈ గూడూరు ప్రజలు మనందరం కూడా వ్యక్తిగతంగా నేను కూడా ఈ 5 ఏళ్ళు ఆయన లేకపోవడం అనే ఒక దాన్ని అనుభవించాం, ఆ బాధను అనుభవించాం మేము. కానీ మరలా పాసం సునీల్ గారు ఎమ్మెల్యే అయ్యారు. ఇంకా నుంచి మనకి అన్ని బాధలను విముక్తి, పేద ప్రజల మీద ఆయనకున్న శ్రద్ధ, తర్వాత మన ఆసుపత్రి మీద ఆయనకి ఎంతో ప్రేమ. ఎన్నోసార్లు ఆసుపత్రిని వచ్చి విజిట్ చేస్తారు, ఇక్కడ ఉండే సమస్యలన్నీ కూడా అడుగుతారు. తన సొంతూరు, తన సొంత ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఇది మన హాస్పిటల్, మనం దీన్ని మనమే బాగు చేసుకోవాలి, గవర్నమెంట్ ఇచ్చే లోపలే మనమే బాగు చేసుకోవాలి అనే ఒక దృష్టి సార్కుంది. ఆయన ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఈ ఆసుపత్రికి ఎనలేనటువంటి కృషి జరిగింది. సిటీ స్కాన్ అయితేనేమి, తర్వాత వచ్చి డయాలసిస్ సెంటర్ అయితేనేమి, డిజిటల్ ఎక్స్రేస్ అయితేనేమి, ప్రతి ఒక్కటి కూడా హాస్పిటల్కి ఆయన శాంక్షన్ చేయించి ఆయన ఆధ్వర్యంలో ఓపెన్ చేయడం జరిగింది. సో పాసం సునీల్ గారికి మేము గౌరవంగా తల ఉంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఆయన ఇదే విధంగా మనందరికీ సేవ చేస్తూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాం. మన గూడూరు ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ పాసం సునీల్ కుమార్ ఆదేశాల మేరకు వారి తండ్రి గారైనటువంటి శ్రీ పాసం పెంచలయ్య జ్ఞాపకార్థం ఈ ఫ్రీజర్ని గవర్నమెంట్ హాస్పిటల్కి ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారైన కరీం గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం వల్లిపేడు గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన డేగా రామయ్య కుటుంబానికి గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అందించిన 12,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని టీడీపీ నాయకులు ఆ కుటుంబానికి అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు నందకుమార్, రత్నయ్య, శంకరయ్య, నాగరాజు, షఫీ, శివయ్య, మహేశ్వరయ్య, సుధాకర్, పెంచలయ్య, వినోద్, కస్తూరయ్య, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. గూడూరు జర్నలిస్ట్ కిషోర్ నాయుడు తల్లి సవరపు సుజాతమ్మ గారి మృతి పట్ల గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు. కిషోర్ కుటుంబానికి ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కిషోర్ తల్లి గారి మరణ వార్త తెలిసిన వెంటనే అంత్యక్రియల ఖర్చులకు వినియోగించుకోవాల్సిందిగా 10,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ మొత్తాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు కిషోర్ కు అందించారు. మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు కళాశాల యాజమాన్యాలు ముందుకు వచ్చి మహిళల భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ మధుమతి అన్నారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణ మహిళా కళాశాలలో మహిళల భద్రతపై అవగాహన సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు.
గూడూరు పట్టణంలోని దువ్వూరు రమణమ్మ మహిళా కళాశాలలో విద్యార్థులకు మహిళా భద్రతపై నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విక్రమసింహపురి విశ్వవిద్యాలయం పరీక్షల నిర్వహణ అధికారి డాక్టర్ మధుమతి పాల్గొన్నారు. డాక్టర్ మధుమతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో ఆధిత్యం సాధిస్తున్న తరుణంలో మహిళలపై అఘాయిత్యాలు జరగడం ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు వారి భద్రతపై అవగాహన పెంచుకుని ఎటువంటి అనర్థాలు జరగకుండా ఉండాలని సూచించారు. ఇక మహిళల భద్రతకు భారత రాజ్యాంగం ద్వారా అనేక చట్టాలు కల్పించబడ్డాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మనం ఎలా ఈ ఉమెన్ ప్రొటెక్షన్ ని ఫ్యామిలీ నుండి అత్యధికమైన స్థాయిన సొసైటీ వరకు ఎలా వెళ్ళాలి, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సో మన వేదిక్ పీరియడ్ ఉమెన్ పొజిషన్ ఏంటి, తర్వాత ఎలా ఉమెన్ పొజిషన్ డిటీరియరేట్ అయింది, అగైన్ ఉమెన్ మళ్ళీ రైజ్ అవుతుంది, బాగా మనం అన్ని రంగాల్లోనూ వెళ్తున్నాం, అన్నిట్లోనూ అంటే ఆల్మోస్ట్ మనం వీఆర్ ఈక్వల్ టు మెన్. 48.7% మనం ఉమెన్ ఉన్నాము. ఇంతమంది ఉన్నా కూడా ఈ వివక్షత అనేది జరుగుతుంది, డిస్క్రిమినేషన్ అనేది జరుగుతుంది, కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంది. రీసెంట్లీ కలకత్తా మెడికల్ డాక్టర్ని మీరు చూసే ఉంటారు, వింటారు, చాలా ప్యాథటిక్గా అనిపిస్తుంది. సో ఇట్లాంటి ఎన్విరాన్మెంట్ ఎందుకు వస్తుంది, ఎలా దీన్ని మనం చేంజ్ చేయాలి, ఏ విధంగా అంటే ఒక బీయింగ్ ఏ ఉమెన్ గా మన ఒక ఫ్యామిలీలో ఫీమేల్ పొజిషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ బ్రింగింగ్ అప్ ద చిల్డ్రన్. పిల్లల్ని పెంచడంలోనూ, పిల్లల మైండ్ సెట్ మార్చడంలోనూ, తర్వాత సమాజంలో మార్పు అనేది తీసుకొని రావడంలోనూ స్త్రీ యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉండాలి. సో మనల్ని రక్షించుకుంటూ మన ఫ్యామిలీని, మన సమాజాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది. సో ఐ ప్రజెంట్ బ్రీఫ్లీ ఇన్ నెక్స్ట్ సెషన్. సో జస్ట్ ఈ సిచ్యుయేషన్లో, ఈ ఇంట్రడక్షన్ పార్ట్లో ఐ వుడ్ లైక్ టు సే దిస్ మచ్. అండ్ వీ హ్యావ్ మెనీ లీగల్ ఫ్రేమ్వర్క్స్, మెనీ లాస్ ఆర్ దేర్. చాలా చట్టాలు అనేది ఈ ఉమెన్ గర్ల్స్ ప్రొటెక్షన్ కోసము ప్రభుత్వం చాలా చట్టాలు తెచ్చింది, చాలా టీమ్స్ పెట్టున్నారు, తర్వాత చాలా యాప్స్ ఉన్నాయి. గూడూరు ట్రాన్స్కో అవుట్డోర్ ఏఈగా మల్లికార్జున్ నియామకమయ్యారు. గూడూరు గ్రేడ్ 1 మున్సిపాలిటీ పరిధిలోని నెలటూరు గ్రామంలో ఉన్న సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ కార్యాలయంలో శుక్రవారం మల్లికార్జున్ గూడూరు ట్రాన్స్కో అవుట్డోర్ ఏఈగా బాధ్యతలు స్వీకరించారు. మల్లికార్జున్ గతంలో 1వ పట్టణ ఏఈగా బాధ్యతలు నిర్వర్తించారు. గూడూరు ట్రాన్స్కో అవుట్డోర్ ఏఈగా బాధ్యతలు స్వీకరించిన మల్లికార్జున్ ను సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సరే, సుధీర్ ఫోన్ చేశాడు కదా, ఒకసారి చాట్ చేయండి. ఏమైంది మేడం? బాగుండలేదు, ఏది ఓపెన్ చేసి చాట్ చేద్దాం. అప్పటికి నువ్వు చెప్పి చెప్పుకోవాలా గూడూరు పట్టణంలోని శ్రీ గంగమ్మ పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు.
ఆడవాళ్ళు పక్కొచ్చింది వీడియో తీస్తా ఉంటే శ్రీ 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 గంగమ్మ పరమేశ్వరి దేవస్థానము రాజవీధి గూడూరు తిరుపతి జిల్లా. ఈ యొక్క దేవస్థానంలో ప్రతి శుక్రవారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. దాతల సహకారంతో ప్రతి శుక్రవారం రోజు 100 నుంచి 150 మంది వరకు కూడా వివిధ రకాలైన పదార్థాలతో అమ్మవారిని నైవేద్యం కావించి ఆ నైవేద్యాన్ని అమ్మవారి ప్రసాదంగా అందరికీ కూడా ఇక్కడ వచ్చినటువంటి పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమం గత 5-6 సంవత్సరాల నుంచి కూడా నిర్విఘ్నంగా చేస్తూ నాయుడుపేటలోని బస్టాండ్ ప్రాంతంలో అక్రమంగా తరలిస్తున్న 4 కేజీల గంజాయిని తరలిస్తున్న అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వంతల వెంకట్రావు అనే వ్యక్తిని పట్టుకున్నారు అర్బన్ సిఐ బాబీ. పట్టణంలోని పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అక్రమ గంజాయి వివరాలను వెల్లడించారు. నాయుడుపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో అర్బన్ సిఐ బాబీ అక్రమ గంజాయి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ మాట్లాడుతూ నాయుడుపేట బస్టాండ్ ప్రాంతంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు జరిగిందన్నారు. పట్టుబడిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన వంతల వెంకట్రావుగా గుర్తించడం జరిగిందన్నారు. అతని వద్ద నుంచి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. అతని వద్ద 4 కేజీలు గంజాయి ఉన్నది. అతను విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు జిల్లా చెందిన పెద్దబయలు మండలానికి చెందిన వంతల వెంకట్రావుగా చెప్పాడు. అతని వద్ద నుంచి 4 కేజీలు గంజాయిని స్వాధీనపరచుకొని అతను అరెస్ట్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అయింది. తదుపరి దర్యాప్తులో ఇంకెవరన్నా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది విచారిస్తుంది. థ్యాంక్ యూ. అదేవిధంగా నాయుడుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా గంజాయి విక్రయించినా అదే ట్రాన్స్పోర్ట్ చేసినా కన్జ్యూమ్ చేసినా వారిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకొని కేసులు నమోదు చేసి వారిపైన సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్యాకాట సింగిల్ నెంబర్ లాటరీ అదేవిధంగా మామూలు లాటరీస్ కానీ ఎవరైనా వ్యక్తులు నడిపిస్తున్న ఆర్గనైజ్ చేస్తున్న పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా కానీ సింగిల్ నెంబర్ లాటరీస్ కానీ అదేవిధంగా ప్యాకెట్ కానీ నిర్వహిస్తున్న వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేసి వారికి కూడా షీట్లు ఓపెన్ చేస్తాం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని వెంకటగిరి గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర వైభవంగా ముగిసింది. వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మకు ఘనంగా భక్తులు వీడ్కోలు పలికారు. 2 రోజుల నుండి భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న అనంతరం అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించి మల్లమ్మ గుడి వీధి వద్ద ఉన్న నిరూప మండపం వద్ద అమ్మవారి రూపాన్ని విచ్ఛిన్నం చేసేందుకు తీసుకుని వెళ్లారు. దీంతో శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా ముగిసింది. రాష్ట్ర పండుగ అయిన వెంకటగిరి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను రాష్ట్ర ప్రభుత్వం వైభవంగా నిర్వహించి సాంప్రదాయబద్ధంగా అన్ని లాంఛనాలను నిర్వహించారు. వెంకటగిరి పట్టణంలోని పోలేరమ్మ గుడి వద్ద నుండి మల్లమ్మ గుడి వద్ద ఉన్న నిరూప మండపం వరకు నిర్వహించిన అమ్మవారి గ్రామోత్సవంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు. అమ్మవారికి కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి గ్రామోత్సవంలో ఇసుకేస్తే కింద రాలని విధంగా భక్తులు పాల్గొన్నారు. మిద్దెలపై నుండి కూడా భక్తులెక్కి అమ్మవారిని ఊరేగించి తిలకించారు. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఊరేగింపు పూర్తయ్యే వరకు పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.
చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.